ప్రశ్న 21. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ మే 16, ఆప్షన్ బి మే 8. సమాధానం బి మే 8. వివరణ: అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మే 8న నిర్వహిస్తారు. రెడ్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మానవతా సహాయం అందించడం. ప్రశ్న 22. జాతీయ డెంగీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ డెంగీ నివారణపై అవగాహన కల్పించడం. ఆప్షన్ బి డెంగీ వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం. సమాధానం ఏ డెంగీ నివారణపై అవగాహన కల్పించడం. వివరణ: జాతీయ డెంగీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం డెంగీ నివారణపై అవగాహన కల్పించడం. డెంగీ ఎలా వ్యాపిస్తుంది? దోమల ద్వారా. ప్రశ్న 23. రెడ్ క్రాస్ సంస్థను ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆప్షన్ బి హెన్రీ డ్యూనెంట్. సమాధానం బి హెన్రీ డ్యూనెంట్. వివరణ: రెడ్ క్రాస్ సంస్థను హెన్రీ డ్యూనెంట్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1863. ప్రశ్న 24. జాతీయ డెంగీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2005. సమాధానం ఏ 2015. వివరణ: జాతీయ డెంగీ దినోత్సవం 2015లో ప్రారంభించారు. దీని లక్ష్యం ఏమిటి? డెంగీ గురించి అవగాహన పెంచడం. ప్రశ్న 25. రెడ్ క్రాస్ సంస్థకు ఎన్నిసార్లు నోబెల్ బహుమతి లభించింది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1. సమాధానం ఏ 3. వివరణ: రెడ్ క్రాస్ సంస్థకు 3 సార్లు నోబెల్ బహుమతి లభించింది. ఎప్పుడు లభించింది? 1917, 1944 మరియు 1963. ప్రశ్న 26. జాతీయ డెంగ్యూ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ డెంగ్యూ నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఆప్షన్ బి డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించడం. సమాధానం ఏ డెంగ్యూ నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. వివరణ: జాతీయ డెంగ్యూ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత డెంగ్యూ నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. డెంగ్యూ ఎలా వ్యాపిస్తుంది? దోమకాటు ద్వారా. ప్రశ్న 27. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 8, ఆప్షన్ బి జూన్ 5. సమాధానం ఏ మే 8. వివరణ: అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8న జరుపుకుంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? మానవతా సహాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేయడం. ప్రశ్న 29. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 12, ఆప్షన్ బి ఏప్రిల్ 7. సమాధానం ఏ మే 12. వివరణ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న జరుపుకుంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? నర్సుల సేవలను గౌరవించడం. ప్రశ్న 29. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మేరీ క్యూరీ, ఆప్షన్ బి ఫ్లోరెన్స్ నైటింగేల్. సమాధానం బి ఫ్లోరెన్స్ నైటింగేల్. వివరణ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఫ్లోరెన్స్ నైటింగేల్ జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఆమె ఎవరు? ఆధునిక నర్సింగ్ సంస్థాపకురాలు. ప్రశ్న 30. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ 1965, ఆప్షన్ బి 1950. సమాధానం ఏ 1965. వివరణ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 1965లో ప్రారంభించారు. దీనిని ఎవరు ప్రారంభించారు? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్. ప్రశ్న 31. ప్రపంచ నవ్వుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 1 ఆదివారం, ఆప్షన్ బి జూన్ 21. సమాధానం ఏ మే 1 ఆదివారం. వివరణ: ప్రపంచ నవ్వుల దినోత్సవం మే 1 ఆదివారంన జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? నవ్వు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి. ప్రశ్న 32. ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 2000. సమాధానం ఏ 1998. వివరణ: ప్రపంచ నవ్వుల దినోత్సవం 1998లో ప్రారంభించారు. దీనిని ఎవరు ప్రారంభించారు? డాక్టర్ మదన్ కటారియా. ప్రశ్న 33. ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ లండన్, యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ బి ముంబై, భారతదేశం. సమాధానం బి ముంబై, భారతదేశం. వివరణ: ప్రపంచ నవ్వుల దినోత్సవం ముంబై, భారతదేశంలో ప్రారంభమైంది. దీనిని డాక్టర్ మదన్ కటారియా స్థాపించారు. ప్రశ్న 34. భారత్ ఏ దేశం నుండి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా. సమాధానం ఏ రష్యా. వివరణ: భారత్
రష్యా నుండి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. ఇది ఎందుకు కొనుగోలు చేసింది? దేశ రక్షణ కోసం. ఎప్పుడు కొనుగోలు చేసింది? 2018 ఒప్పందం జరిగింది. ఎలా పనిచేస్తుంది? గగనతల దాడుల నుంచి రక్షిస్తుంది. ప్రశ్న 35. S-400 క్షిపణి వ్యవస్థ ఏ రకమైనది? ఆప్షన్ ఏ భూ ఉపరితల దాడి. ఆప్షన్ బి గగనతల రక్షణ. సమాధానం బి. గగనతల రక్షణ. వివరణ: S-400 గగనతల రక్షణ వ్యవస్థ. ఇది శత్రు విమానాలను, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేస్తుంది. దీని పరిధి ఎంత? 400 కిలోమీటర్ల వరకు. ప్రశ్న 36. S-400 వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి అమెరికా. సమాధానం ఏ. రష్యా. వివరణ: S-400 వ్యవస్థను రష్యా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటి. ప్రశ్న 37. S-400 ఏ తరానికి చెందిన క్షిపణి వ్యవస్థ? ఆప్షన్ ఏ మూడవ తరం. ఆప్షన్ బి నాలుగవ తరం. సమాధానం బి. 4వ తరం. వివరణ: S-400 నాలుగవ తరం క్షిపణి వ్యవస్థ. ఇది చాలా అధునాతనమైనది. ప్రశ్న 39. భారతదేశం ఏ దేశం నుండి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి అమెరికా. సమాధానం ఏ. రష్యా. వివరణ: భారతదేశం రష్యా నుండి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. దీని ప్రత్యేకత ఏమిటి? ఇది గాలిలో వచ్చే శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ప్రశ్న 40. రఫెల్ యుద్ధ విమానాలను భారత్ ఏ దేశం నుండి దిగుమతి అంటే కొనుక్కుంది? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి ఫ్రాన్స్. సమాధానం బి. ఫ్రాన్స్. వివరణ: రఫెల్ యుద్ధ విమానాలను భారత్ ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి అంటే కొనుక్కుంది. దీని ప్రత్యేకత ఏమిటి? ఇది అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ప్రశ్న 40. రఫెల్ యుద్ధ విమానాలు ఏ కంపెనీ తయారు చేసింది? ఆప్షన్ ఏ బోయింగ్. ఆప్షన్ బి డస్సాల్ట్ ఏవియేషన్. సమాధానము బి. డస్సాల్ట్ ఏవియేషన్. వివరణ: రఫెల్ యుద్ధ విమానాలు డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. ఇది ఏ దేశానికి చెందినది? ఫ్రాన్స్. ప్రశ్న 41. రఫెల్ యుద్ధ విమానాల గురించి ఏది నిజం? ఆప్షన్ ఏ ఇవి బహుళ ప్రయోజన యుద్ధ విమానాలు. ఆప్షన్ బి ఇవి కేవలం గగనతల యుద్ధ విమానాలు. సమాధానము ఏ ఇవి బహుళ ప్రయోజన యుద్ధ విమానాలు. వివరణ: రఫెల్ యుద్ధ విమానాలు బహుళ ప్రయోజన యుద్ధ విమానాలు. వీటిని గాలిలో మరియు భూమిపై దాడులకు ఉపయోగించవచ్చు. ప్రశ్న 42. రఫెల్ యుద్ధ విమానాలను ఏ యుద్ధంలో ఉపయోగించారు? ఆప్షన్ ఏ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. ఆప్షన్ బి కార్గిల్ యుద్ధం. సమాధానము ఏ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. వివరణ: రఫెల్ యుద్ధ విమానాలను బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో ఉపయోగించారు. ఇవి భారత వైమానిక దళానికి మరింత శక్తినిచ్చాయి. ప్రశ్న 43. ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ బ్యాంకులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 12. ఆప్షన్ బి 15. సమాధానము ఏ 12. వివరణ: ప్రస్తుతం దేశంలో 12 జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఎందుకు జాతీయం చేశారు? ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావటానికి. ప్రశ్న 44. భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది? ఆప్షన్ ఏ సెబీ. ఆప్షన్ బి ఆర్బీఐ. సమాధానము ఏ సెబీ. వివరణ: సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ను నియంత్రిస్తుంది. ఎందుకు నియంత్రిస్తుంది? పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి. ఎప్పుడు స్థాపించారు? 1992. ప్రశ్న 45. భారతదేశంలో అతిపెద్ద జాతీయ బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ ఎస్బీఐ. ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి. సమాధానము ఏ ఎస్బీఐ. భారతదేశంలో అతిపెద్ద జాతీయ బ్యాంకు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఆస్తుల విలువ ఎంత? లక్షల కోట్లు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై. ప్రశ్న 46. ఎస్బీఐ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సమాధానము బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరణ: ఎస్బీఐ యొక్క పూర్తి పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిని ఎప్పుడు జాతీయం చేశారు? 1955. ప్రశ్న 47. ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై. ఆప్షన్ బి ఢిల్లీ. సమాధానము ఏ ముంబై. ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీని పూర్తి పేరు ఏమిటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ప్రశ్న 48. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది? ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1969. సమాధానము ఏ 1955. వివరణ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడింది. జాతీయం చేయటమంటే ఏమిటి? ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం. ప్రశ్న 50. భారతదేశం వెలుపల మొదటి ఐఐటి క్యాంపస్ ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి టాంజానియాలోని జాంజీబార్లో. సమాధానము బి టాంజానియాలోని జాంజీబార్లో. వివరణ: భారతదేశం వెలుపల ఐఐటి క్యాంపస్ టాంజానియాలోని జాంజీబార్లో ఏర్పాటు చేశారు. ఐఐటి అంటే ఏమిటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.